హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో స్థిర నివాసం అక్కడ ఎందుకు లేరంటే హైదరాబాద్కి అలవాటు పడను. ఇలాంటి హైదరాబాదు లాంటి ఒక వనరు, ఒక అద్భుతమైన అభివృద్ధికి మూల కేంద్రం, అద్భుతమైనది ఒకటి కావాలి. ఈ రోజు మీకు ఫ్రూట్స్ ఇవ్వదు, కానీ భవిష్యత్తు తరానికి ఫ్రూట్స్ ఇస్తుంది. దాని అభివృద్ధి కొనసాగుతుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నది రాత్రి జరిగింది కాదు, సంవత్సరంలో జరిగింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చింది. ఇది దాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇలాంటి అభివృద్ధి అనేది ఈ రోజు కొంచెం ఇబ్బంది పడినా అమరావతి అనేది అభివృద్ధి కొనసాగాలి. అది ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు, గత ప్రభుత్వం అమరావతిని నెగ్లెక్ట్ చేయడం వల్ల కాస్త వెనకపడ్డాం. ఇప్పుడైనా దాన్ని పునరుద్ధరించుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, ఏలూరు నుంచి శ్రీనివాసరావు గారు మరొక కాలర్ ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు మీరు ఏం చేస్తుంటారు? నేను రైతునండి. ఓకే, చెప్పండి శ్రీనివాసరావు గారు, మాట్లాడండి. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ లో కూడా రేట్లన్నీ పర్వాలేదండి. రైతులు ఇప్పుడు ఏ పంట వేసినా రేట్లు వేసినారు. కూరగాయలు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, మేము ఈ పంటలో వేస్తామండి. కూరగాయలు కూడా ఏం రేట్లు లేవు. లాస్ట్ ఇయర్ మిరప వచ్చి 24-25 వేల మిరప ఇప్పుడు 10-11 వేలు కూడా కొనలేదండి. అది పరిస్థితి. రైతు పరిస్థితి అలా ఉందండి. రైతు బాగుంటేనే కూలీలు బాగుంటారు. కూలీలకు కూడా బాగాలేదండి. రైతు బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా కూలీ రేట్లు ఉండవండి. రైతు బాగుంటే కూలీలు, లేకపోతే ఆ ప్రాంతం కాదండి దేశమే బాగుంటది. అవును సార్. వినియోగ పరిస్థితి కూడా కాదండి. అంటే ఈ సంవత్సర కాలంలో ఇబ్బంది పెరిగిందనా? ఏంటి ఇబ్బంది? ఈ సంవత్సర కాలంలో గవర్నమెంట్ రైతు మీద దృష్టి పెట్టలేదు. రైతు కుదేలు అయిపోయాడు. ఒకటి. 2, ల్యాండ్ ఆర్డర్ కూడా ఏం బాగాలేదు. ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి కూడా ఏం బాగాలేదు. అంటే ఏ రకంగా అండి ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి? ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఎందుకంటే ప్రజలకు ఏదైనా మంచి చేయమని చెప్పి, సెక్యూరిటీ అది మంచిగా ఉండమని చెప్పే కదండి. వాళ్ళ కక్ష సాధించమే కనిపిస్తుంది తప్ప వాళ్ళు చేసే చర్యలన్నీ అంతకుమించి ఏమీ కనపడతలేదండి. సామాన్యంగా జనాలు పల్లెటూరు అన్నాక పార్టీలు ఉండేయండి. ఎలక్షన్ వరకే పార్టీ ఉంటుంది. ఎలక్షన్ తర్వాత వేరే వాళ్ళని ఒక టీడీపీ, జనసేన పార్టీ వాళ్ళు కక్ష సాధింపు చేస్తున్నారండి. విలేజ్ దగ్గర నుంచి కూడా అదే పరిస్థితి ఉంది. చేత ల్యాండ్ ఆర్డర్ కూడా సమానంగా లేదండి. ఓకే, అంటే గ్రామాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా పార్టీల పరంగా ఇప్పటికి? ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఖచ్చితంగా ఉన్నాయి సార్. అది అందుకే సైలెంట్ గా ఉంటున్నారండి. అపోజిషన్ అధికారం లేని వారు సైలెంట్ గా ఉంటున్నారండి. ఏ మాత్రం ఏదో మాట్లాడిన కూడా గొడవలు అయ్యే పరిస్థితులు కొన్ని ఆల్రెడీ అవుతున్నాయండి. విలేజ్ లో కూడా అవుతున్నాయి. ఇప్పుడు దెందులూరు సెగ్మెంట్, దెందులూరు నియోజకవర్గం ఉందండి మా పక్కన, చాలా గొడవలు అవుతున్నాయి. అట్లాగే మాది చంద్రపూర్ నియోజకవర్గం, ఏలూరు జిల్లా చంద్రపూర్ నియోజకవర్గం. ఓకే, మాది పీస్ఫుల్ ఏరియా అనుకోండి. మాది పెద్ద గొడవలు ఏం పైకి కనిపించుకుంది. అది పరిస్థితి, రైతు పరిస్థితి బాగాలేదండి. నేను రైతులు కాబట్టి నా వరకు తెలిసింది. ఓకే 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 శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఇదండి, ఇంకా కక్ష సాధింపు చర్యలు ఈ రకంగానే వెళ్తున్నదన్న ఫీల్ అయితే వాళ్ళలో కనిపిస్తున్నది, ముఖ్యంగా ఏలూరు ప్రాంతంలో. లా అండ్ ఆర్డర్ కూడా గారిని పడాలంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రాంతీయ పార్టీలు యాక్చువల్గా రాష్ట్ర స్థాయిలో రాజకీయ కక్షలు అనేవి ఉన్నాయి. రాజకీయ కక్షలు ఆ వైసీపీ పాలన ఉన్నప్పుడు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారినే జైలుకి పంపడం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత రెడ్ బుక్ పాలన అనుకుంటూ కక్షలు వెళుతున్నాయి. కానీ బియ్యం దొంగ రవాణా చేసే వ్యక్తి ఇంకా అరెస్ట్ అవ్వలేదు. అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసి ఆ ల్యాండ్ రికవర్ కూడా చేసుకుంటున్నారు. అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై అయింది, ఆ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేసు ఎట్టినాయని ఇంకా అరెస్ట్ అవ్వలేదు. అంటే ఎవరైతే అవినీతిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని అరెస్ట్ చేస్తే అది కక్షలు కాదు, మిగిలిన వాళ్ళు అరెస్ట్ అవుతాయి, కక్షలు వస్తాయి. యాక్చువల్గా ఈ రాజకీయ కక్షలు అనేది ఏ పార్టీ అయినా, ఇటు వైసీపీ అయినా, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న కూటమైనా రాజకీయ కక్షల జోలికి వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడు చెప్పిన ఏంటంటే చట్టభద్రతల సమస్య ఇంకా అలాగే ఉందన్నారు. అది మాత్రం అంత వాస్తవం కాదు. ఎందుకంటే అంతకుముందు ఉన్నప్పుడు ఏలూరు, ఈ రాజమండ్రి, ఈ విజయవాడ ఈ ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్లు, డ్రగ్స్, ఏ పల్లెటూరు వెళ్ళినా ఎక్కడో ఒక వీధుల్లో పిల్లలు రాత్రులు చెడిపోవడం అనేది వేదన తల్లిదండ్రుల్లో కనపడేది. రాజమండ్రి బస్టాండ్లో దిగిన, వైజాగ్ బస్టాండ్లో దిగిన, విజయవాడ రైల్వే స్టేషన్లో దిగిన రాత్రులు దిగేవారు కాదు ఆంధ్ర పీపుల్. రాత్రులు దిగితే లేడీసు, భార్యలు, కూతుళ్ళతో దిగితే అసలు ఇంటికి చేరతామని బ్లేడ్ బ్యాచ్లతో అంత ఒక రకమైన భయం ఉండేదన్నమాట. తర్వాత రాత్రులు బ్లేడ్లు పెట్టుకుని గోదావరి, గామన్ బ్రిడ్జి వీటి మీద బ్లేడ్లు పెట్టుకుని యువకులు తిరిగేవారు అనమాట. చాలా ప్రమాదభరితమైంది.
ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి సంబంధించి రాజకీయ కక్షల విషయంలో ఇంకా